మైనారిటీ వెల్ఫేర్కి సంబంధించి ఒక విద్యార్థి నా రోడ్డు పాఠశాల ఆవరణలో ఒక లారీ వచ్చి అతన్ని ప్రమాదశాత్తు అతను చనిపోయాడు, ఢీకొన్నది. దీనిపైన అసలు మినిమం ఒక సెక్యూరిటీ గార్డు లేరు, ఒక సిబ్బంది లేరు. ఎక్కడ నిద్రపోతున్నారు అధికారులు, సెక్యూరిటీ గార్డులు? వాళ్ళు కేవలం వాళ్ళ సంపాదించుకోవడానికి మాత్రం కాలయాపన చేస్తూ గురుక నిద్రలో మాత్రం గురుకులాలు స్పష్టంగా ఉన్నట్టు కనబడుతుంది. దీనిపైన అసలు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? ముఖ్యంగా అవినీతికి అడ్రస్ గురుకులాలు జరుగుతున్నాయి, ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నాయి. ఈ ఫుడ్ పాయిజన్లు ఎందుకు జరుగుతున్నాయి? ఈ ఫుడ్ పాయిజన్లలో నాణ్యత లోపం జరిగి విద్యార్థులు చాలా మంది ఫుడ్ పాయిజన్లకు గురవుతున్నారు. ఆహారం లోపం ద్వారా వాళ్ళ కాంట్రాక్టర్లు కమిషన్లకు, కకృతిలకు ఈ ప్రిన్సిపల్లు, ఈ సొసైటీ మొత్తం ఒక విధంగా ఉండి ఈ విద్యార్థులను మొత్తం ఇబ్బంది గురి చేసే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. శ్రీవర్షితకు సంబంధించి అమ్మాయి కుటుంబానికి ఈరోజు న్యాయం చేయాలి. ఎందుకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొకరికి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి ఆత్మహత్యలు జరగద్దు, వీటి జరగదని మనం అందరం కోరుకుందాం. ఈరోజు సొసైటీ దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి. ముఖ్యంగా ప్రభుత్వం పనిచేయాలి. ముఖ్యంగా ప్రభుత్వంతో పాటు ఈ అధికారులు ఏ విధంగా ఉన్నారంటే చైర్లో మాత్రమే పరిమితం అవుతున్నారు, వాళ్ళ కుర్చీలకు, ఆఫీసులకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఏసీ రూమ్లలో కూర్చొని వినడం కాదు, వాటిపైన సమీక్ష చేయాలి. సమీక్ష చేసి డైరెక్ట్ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి, స్కూళ్ళలో వెళ్ళి సందర్శించి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, స్టూడెంట్స్కి, చదువుకునే ప్రతి విద్యార్థికి వాళ్ళు వెనుకలో ఉండి వాళ్ళకు ఒక ముందంజుగా నడిచే విధంగా విద్యార్థులకు బాసటగా ఉండాలి. దాంతోపాటు ముఖ్యంగా శ్రీవర్షిత అనే అమ్మాయికి ఈరోజు కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. శ్రీవర్షిత అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ముఖ్య కారణాలని ఈరోజు పోలీసు విచారణ జరిపించి వారికి కఠిన శిక్ష విధించాలి.